లేకపోతే మనుషులే కానీ మాట్లాడేది పరిశుద్ధ తండ్రి, నా మాట కాదు, నీ మాట కాదు, ప్రభా నేను కాదు, నువ్వు కనబడాలి. కృపదక్షిణకు తండ్రి, నేను మాట్లాడితే ఏ మంచి జరగదు, ఏ మేలు రాదు. ప్రభా మీరు మాట్లాడదు, నీ ఆత్మ చేతులు నడిపించమని ప్రార్థన చేస్తున్నా. సహాయం తెచ్చేదైనా ప్రతి విషయంలో కూడా ప్రభు నీ కృపదక్షిణాలు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. 5 వందనాలు సాధన అందరికీ వందనాలండి. మనం పోయిన నెలలో వాకింగ్ చెప్పుకున్నాం, గుర్తుందా? ఎప్పుడు వచ్చి నీకు ఎదురడుగుతాడు అనుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. వాక్యాలు ఏం చెప్పారు, అసలు ఏం వింటున్నాం మనకు తెలియాలి కదా, తెలుసుకోవాలి కదా. ఏ నెలలో ఏ రోజు ఏం చేస్తామో, ఎప్పుడప్పుడు వచ్చి లోపడడం కనిపించి అన్నీ తెలుసుకుంటాం. కానీ అది పోయిన నెలలో వాక్యం ఏం చెప్పారు, ఇంటికి వెళ్ళి ఏం ధ్యానం చేస్తాం అది మనకు గుర్తుందా? ఒక చెప్పండి, పోయిన వారం మంది పోయిన ఆమె ఇప్పుడు రాస్తుంది కాబట్టి రాస్తుంది. ప్రవచనాలు చెప్తున్నాం. ఎలాంటి ప్రవచనాలు చెప్తున్నారు? ఆ ప్రవచనాల మీద మనకి కీడు కలుగుతుందా, ఆ ప్రవచనాల ద్వారా మనకి మేలు జరుగుతుందా అన్న విధంగా పోయేలా మనం చెప్పుకున్నాం. కానీ కొన్ని ఆత్మీయ ప్రవచనాలు, తండ్రి చేత గ్రహించే ప్రవచనాలు కొన్ని ఉంటాయి. ఆ ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతాయి. పోయినసారి ఏం చెప్తున్నామంటే, ఎలాంటి ప్రవచనాలు చెప్తున్నారు, ఎలాంటి వాడు ఎలా చెప్తున్నారు, దేవుడు సంబంధించి చెప్తున్నారా లేక లోకంలో చెప్తున్నారా అని తెలుసుకున్నాం. కానీ మనం చెప్పుకోగల వాక్యం ఏంటంటే, కొన్ని ఆత్మీయ ప్రవచనాలు నెరవేరి ప్రభు రూపంలో ఎన్నో నెరవేరి ప్రవచనాలు. అలాగా కొన్ని ప్రవక్తలు కొన్ని ప్రవచనాలు చెప్పారు. ఆ ప్రవచనాలు నెరవేర్పు వచ్చింది. ఆ ప్రవచనాలు ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిజమైన ఆత్మీయ ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆ దేవుడి చేత ప్రేరేపించబడిన ప్రవచనాలకి ఖచ్చితంగా నెరవేర్చబడాలి. ప్రభు చెప్పాడు, ప్రవచనాలు చెప్పద్దు, ప్రవచనాలు వినద్దు అని ఎక్కడ కూడా చెప్పాలి. ప్రవచనాలు చెప్పాలి. చూడండి ఒకసారి దశమలిలో రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలేదని బాగా వినడమా. ప్రవచనాలు చెప్పడము, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టు. ప్రవచనాలు చెప్పాలి, చెప్పకుండా చెప్పట్లా, కానీ దాంట్లో మేలు చెప్పాలి. ఏదైనా కీడు జరుగుతుందా, నువ్వు ఏ కంపెనీ ప్రార్థన చేయాలి, ఏ కంపెనీ ప్రార్థన చేయాలి. మనం ప్రవచిస్తున్నప్పుడు ఏమో చెప్తున్నావు, కీడు చెప్తున్నామా లేదా పలానా భయపెట్టు చెప్తున్నామా? అమ్మ నీకు దేవుడి మేలు జరిగిందో విశ్వాసం ప్రార్థన చేయాలి. అలాంటి విషయాలు ప్రవచిస్తున్నారని ఇక్కడ రాస్తుంది త్యాగ వాక్యము. సమస్తముని పరీక్షించి మేలైన దానిని చేపట్టి. నువ్వు సమస్తముని పరీక్షించాలి. ఏ మేలు కాదో ఖచ్చితంగా చెప్పాలి. అది కీడు జరుగుతుందా, నిజంగా కీడైతే ఏం చేయాలంట? రహస్యం ఇద్దరికి వారికి విజ్ఞాపన చేయాలి. మీరు రాస్తుంది కదా. ఎందుకంటే చాలా మంది వినండి, మీరు జాగ్రత్తగా వినండి. ప్రవచనం చెప్తున్నాము, ఎలా చెప్తున్నామంటే భయపెట్టి ప్రవచనాలు చెప్తున్నావు, కానీ దేవుడి మహిమపరిచి దేవుడి గణపరిచే ప్రవచనాలు చెప్పలేకపోతున్నాం. అలా కదా. అమ్మ ఒక ఇంట్లో వెళ్ళారు, అమ్మ బాగా ఒక ఇంట్లో వెళ్ళారు, సేవకులు ఒక ఇంట్లో వెళ్ళారు. వెళ్ళి పలానా కీడు చెప్తుందని చెప్పారు అనుకోండి, బాగా ఎందుకంటే ఒక మాట రాసిన వాక్యంలో, ఆయన మాట అగ్ని వంటిది కదా, ఆయన మాట కొండల పలుకుడు శుద్ధి వంటిది కదా అని వాక్యం సరిస్తుంది కదా. సేవకుడు మాట దేవుడు మాటని
వాళ్ళకి నిలబడిద్దా? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి నిలబడిద్దా? పట్టిద్దా? ఏమంటే ఒక ఇంట్లో పాము దూరింది అనుకోండి, వాళ్ళకి పాము ఇంట్లో దూరింది అనుకోండి, వాళ్ళ ప్రశాంతంగా పొరుగుతారా? పొరుగుతారా? పొరుగు. ఇక్కడ రాసుకుంది, సమస్తమును పరీక్షించి మేలైన చెప్పండి కానీ కీడు చెప్పాలండి. అది నా మాట, అది యేసయ్య చెప్పాడు అన్నమాట. చూడండి ఒకసారి క్లారిటీగా. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ వచనం. ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఈ సమాధానం. హల్లెలూయా. మీరు ఇంట్లో ప్రవేశించగానే ఏమని చెప్పాలంటే, మీకు మేలు జరిగిద్దామా, మీకు పుట్టించిన దేవుడు ఉన్నాడు, నీ కొరకు రక్తము కాచిన దేవుడు ఉన్నాడు, నీ పాపములు మోసిన దేవుడు ఉన్నాడు అని మేలు కారణంగా చెప్పాలని ఇంట్లో కానీ కీడు జరిగింది, కీడు కలిగిన మాట ఎప్పుడు కూడా చెప్పకూడదు. మేలే చెప్పండి కానీ కీడు ప్రార్థన చేయాలి. ఒక నిజం కీడు ఉందా కనబడిందనుకో ప్రార్థన చేయాలి. అంతేగాని ఏదో చెప్తున్నాం వెళ్ళిపోతున్నాం అలాగా ఎప్పుడు కూడా మీరేదే చెప్పాలి. కానీ సరే ఎంత చెప్పుకున్నారు, అసలు జనులు ఎప్పుడు తీసుకుంటారు అని నిజంగా ప్రవచనాలు మంచిగా ప్రవచనాలు అలా చెప్తున్నారు, అసలు మనం మేలు కానుకుంటున్నాయా కీడు కానుకుంటున్నాయా అని జనులు ఎప్పుడు తీసుకుంటారంటే, అక్కడ హోషే గ్రంథంలో చాలా చక్కగా వివరించారు. 9వ అధ్యాయము 7 నుంచి 8 వచ్చినారు. 9వ అధ్యాయము 7 వచ్చిన నుంచి 7 నుంచి శిక్షా దినములు వచ్చి ఉన్నవి, ప్రతీకార దినములు వచ్చి ఉన్నవి. బాగా విన్న వాక్యము జాగ్రత్తగా అండి. తాము చేసిన విస్తారమైన దోషములు, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారి తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మ అనుసరించే వారు వెర్రివారనియు ఇశ్రాయేలు ఎప్పుడు తెలుసుకుంటారంట? శ్రమకాలము వచ్చి ఉన్నది, అపాయ కాలములు వచ్చి ఉన్నది, ప్రతీకార కాలము వచ్చి ఉన్నది. అంటే శ్రమకాలం వచ్చే వరకు, ప్రతీకార కాలం వచ్చే వరకు అప్పుడు దాకా గుర్తారన్న. అవునా కదా? ఎందుకంటే ప్రతి కూడా ప్రభువున్నాడు పరీక్షించండి, మేలు చేయండి కానీ మీరు ఎప్పుడు కూడా చేయండి. మంచి ప్రవచనాలు, ఎందుకంటే మన బైబిల్ గ్రంథంలో చాలా ప్రవచనాలు ప్రవచనాలు కొత్త నిబంధన మొత్తం వాటి నెరవేర్పు. యేసయ్య ఒక ప్రవచనం చెప్పాలంటే ఆయన జీవితం మొత్తమే ఒక నెరవేర్పు. ఇలాంటి ప్రవక్తలు పలికిన కొన్ని ప్రవచనాలు, ఆ ప్రవచనాలు చూపిస్తాం చూడండి జాగ్రత్తగా. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము ఇంకో మాట చెప్పేదండి, ఎప్పుడు కూడా ప్రవచనము చెప్తున్నప్పుడు నువ్వు నిజంగా ప్రవచించేవాడైతే అది ఏ పరిస్థితులైనా బాగా కొంచెం లోతైన వాక్యం ప్రవర్తన అంటే నిద్ర వస్తుంది. అలాగే నిద్రపోతున్నామంటే మనం చేసేది కూడా పోవడం. అందుకని ఎప్పుడైనా మేలుకొని ఏం చేయాలి? నిద్రపోతూ వాక్యం కాదా, మేలుకొని వాక్యం కాదు, మెలుకుతూ వాక్యం వినాలి, ఆకుతూ వాక్యం వినాలి. కానీ నా జీవితంలో జరగాలి అనే వాక్యము వినాలి. ప్రభు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు అని నమ్మకంతో వాక్యము అలా వినప్పుడు మాత్రం ఇప్పుడు వస్తుంది. వచ్చాము, హల్లెలూయా చెప్పాము, ఆమె అన్నారు, వెళ్ళిపోయాము, ప్రయోజనము 0. ఎంత 100 ఏంటంట 0. అంత నుంచి ఏమి ఉండదు. లోతైన వాక్యం అనేటప్పుడు జాగ్రత్తగా, ఎందుకంటే అపాయకరమైన కాలములు, అంచె దినాల్లో అపాయకరమైన కాలములు వస్తాయి, వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రవచనాలు ఇంట్లో చాలా ప్రవచనాలు, ఈ ప్రవచనం మనం చాలా తెలుసుకుని ఇంకా లోతైన అంశాలు వెళ్ళాలి. ఎందుకంటే ఒక నిజము నువ్వు ప్రవచించేవాడి అయితే, నువ్వు ప్రవచించేవాడి నీ పరిస్థితి ఏదైనా సరే, నీ స్థితి ఏదైనా సరే, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రవచనం కాదు, వాక్యం చెప్తున్నప్పుడు ప్రవచనం కాదు, నువ్వు నిజంగా ప్రవచించిన దేవుడిని పొడిస్తే అది నువ్వు శత్రువు అయినా నువ్వు ప్రవచిస్తూనే ఉంటావు కానీ అవును ఉంటావా? ఎందుకంటే ఒక మాట
గుర్తు చేస్తాను చూడండి ఒకసారి. సమయం మొదటి గ్రంథం పాజిటివ్ సమయం మొదటి గ్రంథము సమయం మొదటి గ్రంథం 10వ అధ్యాయం సమయం మొదటి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ కొండకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చాను. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండెను. పూర్వం ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలో కూడా ప్రకటించ చూచి ఈశు కుమారునికి సంబంధించిన ఏమిటి సౌలు ప్రవక్తలలో ఉన్నాడా? ఇక్కడ బాగా మా పాస్టర్లో ఇక్కడ సౌలు గారు ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రవచనం చెబుతూ ఉన్నాడు. ప్రవక్తల సమూహంతో కలిసి ప్రవచనములు చెబుతూ ఉన్నాడు. ఎప్పుడు చెబుతున్నాడంటే దేవుడు సమయంలో ఎప్పుడు అభిషేకించారో అప్పటి నుంచి ప్రవచనం చెప్పడము స్టార్ట్ చేశారు. అది ఎప్పటికి పోలేదు తెలుసా మీకు? చూడండి ఒకసారి అడగండి. అక్కడ 19 వచ్చారు 19 వచ్చారు 19 అధ్యాయము 20 వచనం. కడవసారి తానే రామాకు పోయి సేపు దగ్గర గొప్ప బావియను వచ్చి సమయను దావీదును ఎక్కడున్నారని అడగగా ఒకడు రామ దగ్గర ఉన్న వారిని చెప్పాను. అతడు రామాదిగనున్న నాయకుడు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చే కనుక అతడు ప్రాణము చేయించు రామాదిగనున్న నాయకుడికి వచ్చే వరకు ప్రకటించిన. అక్కడికి కింద వచ్చి చూస్తే ఎలా ప్రకటించాడంటే అతడు తన వస్త్రములు తీసివేసి ఆనాటి రాత్రి పగలు సమయం ఎదురు ప్రకటించుచు పై బట్ట లేని వారి పడి ఉండెను. అందువలన సౌలు ప్రవక్తగా ఉన్నాడా అని సామెత. ఇక్కడ మనం 2 వచనాలు చూస్తున్నాము. ఒక వచనం 10వ వచనంలో 10వ వచనంలో ఇతడు ప్రవక్తగా ఉన్నాడా అని మాట్లాడింది. ఇక్కడ చూసి 11వ వచనంలో కూడా ఇతడు ప్రవక్తలో ఉన్నాడా. ఎందుకంటే ప్రవచిస్తాము నిజంగా దేవుడికి విరోధంగా మాట్లాడినా సరే ఎప్పుడైతే దేవుడు సముఖంలో వెళ్ళాడు ప్రవక్తల మధ్యలో నిలబడ్డాడో ప్రవచిస్తానే ఉన్నాడు. ఎప్పుడు వచ్చింది రాత్రి పగలు పై బట్ట లేని వాడిని ప్రవచిస్తానే ఉన్నాడు. ఎందుకంటే ప్రవచించమని కూడా ఎప్పుడు కూడా దర్శనం చేయకూడదు. ప్రవచించాలి. ఏం ప్రవచించాలంటే నేనైతే ప్రవచించాలి, కానీ మీరు ఎప్పుడు కూడా ప్రవచించకూడదు. చూడండి ఒకసారి జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. శక్తి చేతనైన బలము చేతనైన నా ఆత్మ చేతని. ఎలా ఉందండి? శక్తి చేతనైనను బలం చేతనైను కాదు. దేనిలో జరిగించట? ఇది నా ఆత్మ చేతనే జరిగింది. ప్రవచనం చెప్పేది నీ శక్తిగా జరగదు, నీ బలం చేత జరగదు, దేవుడు ఆత్మ చేత మాత్రమే జరిగింది. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందమ్మా? వాక్యం అర్థమవుతుందా? నిద్ర రావట్లేదుగా చదువుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు దేవుడు వాక్యం వెలుగులో ఎప్పుడైతే వింటూ ఉంటావో ప్రేమ నా జీవితంలో చేయ అయినా నా జీవితానికి కృప కావాలయ్యా, నాకు ఈ ఆశీర్వాదం కావాలయ్యా, నువ్వు చెప్పగలరా? చెప్పమంటే దేవుడు నీకు తీసుకోమ్మా తెలుసా తీసుకోండి ఇచ్చేస్తున్నాను. ఏసీల ప్రభుత్వం మనకు తెలుసు. ఏసీల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? ఏసీలు చెప్పాడంట ఈ 8 నిమిషాలలో చెప్పండి మీరు జీవం అర్పించగలరా? చూడండి ఒకసారి ఏసీల గ్రంథం 37 అధ్యాయము పాస్టర్ ఏసీల గ్రంథం 37 అధ్యాయము 37 వచ్చి అశూరీయులు ఆయన నరపుత్రుడా
ఎండి ఎముకలలో కడగలవా? ఆయన అడుగగా అది ప్రభువా యెహోవా నీకే తెలియనిది. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిన ఎముకలు చెప్పాను. ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు సరే ఎండిపోయిన ఎముకలతో మాట్లాడి నువ్వు చెప్పగానే ఎండిన ఎముకలు ఎప్పుడు మాట్లాడాడో ఎండిన ఎముకలు ఎలా మార్చబడ్డాయంట? జీవముల ఎముకలుగా మార్చబడ్డాయి. రెండో వాక్యంలో చూస్తే దేవుడి సైన్యముగా మార్చబడ్డాయి. మొట్టమొదటిగా ప్రవచనం పెట్టాడు. ప్రవచనం పెట్టగానే అక్కడ చెదిరిపోయిన ఎముకలని ఒక చెవుకు వచ్చి అస్థి పంజరం మా అర్థమవుతుందా? చెదిరిపోయిన ఎముకలతో మాట్లాడాడు. చెదిరిపోయిన ఎముకలన్నీ ఒక ఆరు చోట, చెయ్యి ఒక చోట, తల ఒక చోట, మొండె ఒక చోట, తన చేతులు ఒక చోట, ఎముకలు ఎవరి కూడా తెలియదు. ఎక్కడెక్కడ కొత్తగా పోసుకుంటే ఎప్పుడైతే ప్రవచనం పెట్టాడో ఎట్టగానే ఎవరి ఎముకలు వాళ్ళు తీసేసుకొని ఒక అస్థి పల్లెలాగా తయారై రెండు ప్రవచనం చెప్పగానే ఆ ఎముకల మీద ఏమొచ్చిందా? మాంసము ఏమొచ్చిందా? రక్తము మాంసం వచ్చింది. రాగానే మూడవ ప్రవచనం పెట్టగానే వారికి జీవము వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుడు కృపతో ప్రవచిస్తావు ఖచ్చితంగా దేవుడు కార్యము అయ్యా నాది కాదు కదయ్యా, నీ దేవుడి అధికారంతో ప్రవచించాలి. ఎండిన ఎముకలని ప్రవచించగానే జీవగల ఎముకలుగా మార్చబడ్డాయి. దేవుడి గొప్ప సైన్యంగా మార్చబడ్డాయి. జీవగల దేవుడి సైన్యంగా ప్రతి ఒక్క అస్థి గొప్ప సైన్యంగా జరిగిందంట. అలాంటి ప్రవచనాలు మనం చూడండి. రాజమౌళి గ్రంథము రాజమౌళి గ్రంథము రాజమౌళి గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం. రాజమౌళి గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం. అతడు ఇశ్రాయేలీయులందరూ కాపరులేని గొర్రెల వలె కొండల మీద చెదరియుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు. ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చును. ఇక్కడ మీతో ప్రవక్తల భాగమా మన ముందు చెప్పిన ప్రవక్త అంటే యెహెజ్కేలు ప్రవక్త, ఇప్పుడు చెప్పిన ప్రవక్త మీకా ప్రవక్త. ఈయన ప్రవచిస్తున్నాడు. ఏమని చెప్తాడంటే అయ్యా గొర్రెలందరూ ఎలాగ కాపం లేని వారు చెల్లి ఉన్నారు, వాటి యజమానులు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళిపోయి. హల్లెలూయా. ఏమని చెప్తాడంటే ఇక్కడ మీకా ప్రవక్త అయ్యా ఇశ్రాయేలు ప్రజలందరూ ఇలా కాపం లేని గొర్రెలు ఉన్నారు కాబట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి ఈ మాట ఆహాబు లెక్క పెట్టగా అప్పుడు ఇంకో మాసం అక్కడే 28వ వచనం. అప్పుడు మికాయా చెప్పాను, సర్వజనులారా నా మాట ఆలకించండి. రాజువైన నీవు ఏ మాత్రం క్షేమంగా తిరిగి వచ్చిన యెహోవా నా చేత అయ్యా రాజు నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు అనుకో, ఈ మాట యెహోవా నా నోటి నుంచి పలకదు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎలా ఉన్నారు? మందల కాపరి గొర్రెలుగా ఉన్నారు. సమాధానం ఇంటికి వెళ్ళిపోయా అని చెప్తుంటే అక్కడ కొంతమంది అబద్ధ ప్రజలు వస్తారు. నువ్వు వెళ్ళు, నువ్వు యుద్ధం చెయ్యి, దేవుడిని చూపిస్తాడు, వెళ్ళిపో, ఇదే దేవుడు చెప్పాడు మాట అని ఎంతమంది చెప్పారంటే ఒక 100 మంది ప్రవక్తలు చెప్తుంటే అక్కడ నిలబడి ఒక ప్రవక్త చెప్తున్నాడంట, రాజు వెళ్ళబాబు, నువ్వు వెళ్ళే క్షేమం వచ్చావంటే దేవుడు నా నోటి నుంచి ఈ మాట చెప్పి ఉంటాడు. అది చూడండి, ఒక మాట చూడండి 22వ అధ్యాయంలోని 6వ వచనం. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలు పిలిచి యుద్ధం చేయటకు రాముల మీదకి పొద్దున
పలకించిన కనుక వారు చెప్పిన కానీ యెహోషువపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇక్కడ లేడా? ఎంత ఉన్నారమ్మా? 400 మంది ప్రవక్తలు చెప్పారంటే పో వెళ్ళిపో, యుద్ధం వెళ్ళిపో, రాముల యుద్ధం వెళ్ళిపో, దేవుడు నీకు విషయం చెప్తున్నాడు. కానీ ఇక్కడ నిజమైన దేవుడు ప్రవక్త చెప్పాడు, రాజు నువ్వు వెళ్ళమాకు, సకల జనుల మాట కలిగించాడు. రాజు అని నీవు ఏ మాత్రం క్షేమ తిరిగి వచ్చినలా యెహోవా నా చేత పలికించాలి. కానీ ఎప్పుడు కూడా చెరువులు ఏంటంట? మంచిదా చెడుంటారా? హల్లెలూయా. మంచిదా చెడుంటారా? చెడు తీరు ఉంది, మంచి ఎప్పుడు కూడా చెడుగా ఎవరు అదే జరిగిందనుకోండి. మా పలానా రోజు కరోనా వచ్చిందనుకోండి, మా బాగానే కరోనా వచ్చిందనుకోండి, ఆ కరోనా వచ్చిన బాధ వాడికి తెలిసిన పక్కన తెలిసిందా? ఇప్పుడు నేను వెళ్ళి అది కరోనా వచ్చినా సరే జాగ్రత్తగా మొదలు పట్టు, అది ఎలా చేయాలి అని చెప్పగలుగుతాం. చెప్పనా? అలాగే చెప్తా. అది కరోనా వచ్చిన ఎలా చెప్తాడు? నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు టైంకి తాగాలి, నువ్వు తాగాలి, ఎక్కువసేపు చేసుకోవాలి, ఎక్కువసేపు ఆవిరి పడాలి అంటే వారి అనుభవం చెప్తాడు. అవునా కదా? ఇక్కడ మిగతా ప్రజలు కూడా దేని గురించి అనుభవంతో నువ్వు ఎవరు యుద్ధాలను చచ్చిపోతావు ఎన్ని రావాలని చెప్తుంటే 400 మంది ప్రవక్తలు చెప్పిన మాట చెవులో పెట్టుకొని యుద్ధానికి వెళ్ళిపోతే అక్కడ జరిగిన సభ ఏంటో మీకు ఒకే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినగా చూడండి. ఒకసారి రాజు 1 అధ్యాయంలో 34 వచ్చింది. 34 వచ్చింది. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకే విడవగా అది ఇస్రాయేలు రాజును కవచపు కీలు. చాలా ఇక్కడ ఎలా ఉందంటే గురి చూడని బాణంతో చంపబడ్డారు. దేవుడు మాటలు నిరసపెట్టి దేవుడి మాట నిరసపెట్టేసి అబద్ధ ప్రవక్తలైన ప్రవచనాల చొప్పున యుద్ధానికి వెళ్ళిపోయాడు. దేవుడి మాట లేదు కాబట్టి ఎలా చంపబడ్డాడు మీకు? హల్లెలూయా. జాగ్రత్తగా ఎలా చంపబడ్డాడు? గురి చూడని బాణం. ఏవాడిది? మన గురి చూస్తే సరకాలు ఏవాడు. అలాంటి గురి చూడ బాగా ఇస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి వెళ్ళి కట్ట కవచకుండా మధ్య గుచ్చుకొని చనిపోయాడు. హల్లెలూయా. దేవుడి మాట వింటే కృపొస్తుంది. ఆ మాట మీద తిరగబడిన ప్రయాణం చేసావా? అది డబ్బైనా లేకపోతే నీ ప్రయాణం, ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఏదైనా సరే అది తిరగబడింది. హల్లెలూయా. దాని నష్టం ఏదైతే లాభం ఎంత మాత్రమో అది ఇప్పుడు మన జీవితం బాగుంది కదా, ఇప్పుడు అన్ని బాగున్నాయి కదా అనుకుంటే రేపటి రోజు వీటి కూడా బాగుంది. హల్లెలూయా. గురి చూడని బాణంతో చంపబడ్డాడు. దేవుడు మాట వింటే బ్రతికి ఉండేవాడు. మాట ఇవ్వలేదు కాబట్టి ఆ గురి చూడని బాణంతో చంపబడ్డాడు. ఒకసారి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం కొన్ని ప్రవచనాలు చూపిస్తాను, జాగ్రత్తగా రండి. మొదటి ప్రవచనం మీరు చెప్పింది యేసుక్రీస్తు ప్రవక్త గురించి చెప్పాను. రెండవ ప్రవచనం మీకాయ గురించి ప్రవచించాను, మీకా ప్రవక్త ఆ ప్రవచనం గురించి చెప్పాను. మూడవ ప్రవచనం ఏంటి అంటే చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. ఆ కాలమున యెహోషువ మా భార్య హల్లెలూయా. నాయ చూడండి, నాయ చూడండి. ఆ కాలమున యెహోషువ జనుల చేత ఏమా శపథం శపథం చేయించి వారికి ఇలాగా ఆజ్ఞాపించాడు. ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనెనో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు పునాది విడిగా వారి జ్యేష్ఠ కుమారుడు చచ్చును, తన తలుపు నిలబడగా ఏమంటారు? పునాదులు వేయక జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు, తలుపు లేవనట్టగా కనిష్ట కుమారుడు చనిపోతాడు. ఇది ప్రవచనం. ఎవరు ప్రవచించారంటే యెహోషువ గారు యెరికో గురించి ప్రవచించాడు, శపథం చేయించాడు. ఎవరు పునాది వేస్తారా వాళ్ళ జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు, తలుపు నిలబెడతారా కనిష్ట కుమారుడు చనిపోతాడు. ఇదే మాట తీసుకొని
ఇదే మాట తీసుకొని ఒకసారి పోయిన చెప్పాను వాటి మాట జైపాల్ గారికి బాగా వచ్చిందంట. వచ్చి అయ్యా ఈయన జైపాల్ గారు ప్రార్థన చేస్తుంటే నువ్వు పడిపోయిన ఎరుకోగలలు తిరిగి కడదామని చెప్పిందంట. హల్లెలూయా. వాక్యం అర్థమైందా? అర్థం కదా, అర్థమైంది కదా. ఏమంటే నువ్వు పడిపోయి ఎరుకోగలలు తిరిగి కడతావు. ఇక్కడ ఏం రాస్తుంది? వాటి పునాది వేస్తే జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు, వాటి తలుపులు ఏమంటే కనిష్ట కుమారుడు చచ్చిపోతాడు. చెప్పు చెప్పలేదా? జైపాల్ గారు నువ్వు ఎరుక కూడా కడతావయ్యా అని చెప్పినాను. ఈ జైపాల్ గారు అర్థంగా ఇంటికి ప్రార్థన చేసుకుంటే ఏంటి ఇలా ప్రవచించింది అర్థంగా నేను ఎరుక కూడా కదలేదయ్యా అని అనుకోవాలి. అదేవిధంగా ఎందుకంటే నోటికి వచ్చిన మాటలు నోటికి వచ్చి చెప్పేస్తామంటే అవి శాపాల కింద మార్చబడుతుంది. అది చూడడానికి ఎలా తీసుకొని మరణానికి తీసుకెళ్ళిపోతుంది. అది ఒక మాట తెలుసా, నేను చెప్పింది సత్యం, నేను చెప్పింది మంచిది అని జరగకపోతే ఆ మాటకి చక్కగా మాట వస్తుంది. సామెతల గ్రంథం 16 అధ్యాయము సామెతల గ్రంథం 16 అధ్యాయము 20 రోజు సామెతల గ్రంథం 16 అధ్యాయం ఒకరి మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణానికి చేరేది. హల్లెలూయా. నేను ప్రవచిస్తున్నాను, అది నా మార్గం కరెక్ట్. నేను ప్రవచిస్తున్న మార్గం కరెక్ట్ అనుకుంటే అది తుదానికి ఎలా చేస్తే మరణముకు నీ మార్గంలో నీకు యథార్థం కనబడినా, నువ్వు ప్రవచించేది నీకు యథార్థం కనబడినా అది దేవుడికి యథార్థంగా ఏం చేస్తే మరణము తీసుకొస్తుంది. చూడండి, అట్లాగే రాజుల 16 అధ్యాయము 34 వచ్చింది. అతని దినములలో బేతలియా అతని దినములలో బేతలియా ఏం కట్టించాడంటే ఇలాగా యోషుడు చెప్పారు కదా, యోషుడు గారు ఎవరైతే పునాదులు వేస్తే జ్యేష్ఠ కుమారుడు, కల్పనైతే కష్ట కుమారుడు దేవుడు చెప్పిన ప్రవచనం ఖచ్చితంగా జరిగి అతడు దాని పునాది వేయగా అభిరామును అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను, దాని గౌరవనెత్తగా అతని కనిష్ట పుత్రుడు మా భాగ్యన్నారా. ఇప్పుడు చూస్తే మనము యెహోషువ చెప్పిన ప్రవచనం నెరవేరడం జరిగిందంట. రాజుల 1 గ్రంథంలో రాజుల 16 వచనంలో నెరవేరడం జరిగింది. ఎవరు చెప్పారు? జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు, కనిష్ట కుమారుడు చనిపోయాడు. ఇది ప్రవచనం అనేది ముందు జరగబోయే సంఘటన చెప్పాడు. అలా ఎప్పుడైతే ఆయన ప్రవచించాడో ఆ మాటను నిర్లక్ష్య పెట్టి ఎరుక కూడా కట్టిన ఆ రాజు కుమారుడు చనిపోలేదా? చనిపోయాడు. చిన్న కుమారుడు చనిపోలేదా? ఇద్దరు కూడా చనిపోయారు. ఎప్పుడైతే నువ్వు దేవుడి మాట నిర్లక్ష్య పెట్టకుండా ఆ మాట ప్రకారము ప్రభు నా జీవితంలో కార్యం చేస్తాడు, కృప ఇస్తాడు అని నమ్మకంతో ముందుకు మాత్రం దేవుడి కృపను ఇస్తాడు. చూడండి, అట్లాగే రాజుల 1 గ్రంథంలోనే 13 అధ్యాయము 1 నుంచి 3. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలుకు వచ్చెను. తూర్పుమేరకు యెరొబాము ఆ బలిపీఠం నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠములకు ఈ మాట ప్రకటన చేశాడు. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినది ఏమనగా దావీదు సంతతిలో యోషియాను అను శిశువు పుట్టెను, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించెను. అతడు మనుష్య సైన్యములను నీ మీద ఏం చేస్తాడంటే దాహనం చేస్తాడు. హల్లెలూయా. సరే, ఇక్కడ 3వ ప్రవచనం బాగా వినండి. ఇక్కడ చూస్తే ఎవరు చెంత
దైవ జనుడైన ఒకడు యెహోవా చేత సేవ నుండి యూదియా దేశం నుండి పేదలకు వచ్చాడు. మా వాగ్దానమా ఎప్పుడైతే ప్రవక్తలు ప్రవచిస్తూ ఉంటారో ప్రభువు ఇక్కడికి అక్కడ కాదు, ఎక్కడైనా సరే మనం నడిపించేస్తూ ఉంటాడు. ఈ దేశంలో ఆ దేశంలో కాదు, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, ఆ ప్రజలు ఈ ప్రజలు కాదు, ఆ ఇల్లు కాదు, నువ్వు వెళ్ళు. వాడు రాజైనా ఇస్రాయేల్ ప్రజలైనా ఎవరైనా సరే నేను చెప్పిన మాట నువ్వు ప్రవచించాలని వెళ్ళి ఈయన కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? యూదా దేశం నుండి బేతేలు దాకా వచ్చి అక్కడ ఒక రాజు ఉన్నాడు. మా ఒక సీఎం ఏదో పనిచేస్తాడు, కొన్ని వేలు అడుగుతావా? ఏంటి ఆయన చేసే పని? అడగవా? అడగవా? కానీ ఇక్కడ దేవుడి కృప పొందుకొని దేవుడి మాట సెలవు పొందుకొని బయలుదేరిన ప్రవక్తకి భయం లేవు. పౌలుగా చెప్తారే సావితే బ్రతుకుడిస్తే సావితే నాకు చెప్పగానే ఏం చేశాడంట? ఎవరు వచ్చేగానే అక్కడ ఎరువు బాబు అన్న రాజు ఎవరు చెప్పాలంటే దేవుడు చేత రాజైన వాడు. ఆ రాజుల కాలంలో ఆయన కుటుంబీకులు ఎవరు రాజులు లేరు, ఎవరు కూడా లేరు. కానీ ఈయన యెరొబాము దేవుడి చేత రాజుగా అభిషేకం పొందాడు. ఎలాగంటే అక్కడ ప్రవక్త చెప్పాడు, ఆయన 10 గోత్రాలు ఇస్తున్నాను, దావీదు కుమారుడు 2 గోత్రాలు ఇస్తున్నాను అని చెప్పగానే ఈయన నిలబెట్టుకోవాల్సింది బలిపీఠంలో కట్టేసి దానాలు చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి ప్రవచించాడు. ఏమని ప్రవచించాడంటే, బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినది ఏమనగా దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుట్టును. బలిపీఠమా బలిపీఠమా చెప్పేది జాగ్రత్తగా విను. దావీదు సంతతిలో యోషియా అనే ఒక రాజు పుడతాడు. ఎవరికి బలిపీఠముల మీద బలర్పించారో వారి యాజకులను మీద అతడు ఏ విధంగా అర్పించను, ఉన్న స్థలం యొక్క యాజకులను అతడు ఏ విధంగా అర్పించను, అతడు మనుష్య శైలములను నీ మీద దానము చేయు. ఉన్నత స్థలముల యాజకులను నీ మీద బలి అర్పిస్తాడు. మనుషుల శరీరంలో తోపి వాటి మీద వేసి దహనం చేస్తాడు. దహనం చేయడమా? హల్లెలూయా హల్లెలూయా. దహనము అంటే ఏంటి? కాల్చేస్తా శరీరాలు, మనుషులు చనిపోయిన శరీరాలు భూమిని తోటి ఆ శరీరాన్ని బయటకు తీసి ఆ బలిపీఠం నుంచి కాల్చేస్తాడు అని ఒక ప్రవచనం చెప్పాడు. ఇక్కడ దైవం పేరు రాసలేదు, ఒక దైవజనుడు అని రాస్తుంది. ఖచ్చితంగా శిశువు పడతాడు, యోషియా పడతాడు. ఖచ్చితంగా ఉన్నత స్థలంలో యాజకులను ఆ బలిపీఠం మీద తగలబడేస్తాడు. ఆ బలిపీఠం మీద మనుష్య శరీరం తగలబెడతాడు అని చెప్పగా ప్రవచనం నెరవేర్పు జరిగిందో జరగలేదా? చూడండి, అక్కడే రాజుల 2వ గ్రంథము, రాజుల 1వ గ్రంథం ప్రవచనం చేస్తే రాజుల 2వ గ్రంథంలో ప్రవచనం నెరవేరుతుంది. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనం. బేతేలులో ఉన్న బలిపీఠమును ఉన్న స్థలమును అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయటకు కారకుడైన నెబాతు కుమారుడు ఆ ఉన్న స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్న స్థలమును కాల్చి పొడుగున్నట్టు తొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను. చదవండి. యోషియా అది తిరిగి అతడు పర్వతమున్న సమాధులను చూసి కొందరిని పంపి సమాధులలో ఉన్న సైనికులను తప్పించి దైవజనుని యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారం వాటి బలిపీఠం మీద కాల్చి దాన్ని హల్లెలూయా. ప్రవచనం మొదటి గ్రంథంలో చెప్పడం అంటే 2వ ప్రవచనం నెరవేర్పు. ఈయన చేసి కూడా ఏమంటే యోషియా రాజు ఏం చేశాడంటే, యోషియా రాజు ఇశ్రాయేలు పాపం చేత కారణం నెబాతు కుమారుడు యెరొబాము కట్టించిన ఉన్నత స్థలమైన బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుగు ఉన్నట్టుగా తొలగించి ప్రతిమను కాల్చివేశాను. యోషియా అది తిరిగి అతడు పర్వతం
చేస్తున్నాడు. బలిపీఠం మీద అషేరాదేవి ప్రతిమ కాల్ చేశాడు. ఒకటి కాలిన వాక్యము ఒకటి ఇక్కడ జరిగిన విషయాల్లో అషేరాదేవి అన్ని దేవుడు ఎక్కడ దేవుడు తీసుకొచ్చి ప్రతిమని కాల్ చేశాడు. ఒకటి రెండవదిగా అవి చిరు చూడక కొండ దగ్గర ఉన్న సమాధిలో పెట్టబడిన ఆ మనుషులను ఆ సైన్యములు అంటే సరే అస్థి పంజరాలో బాడీలో సంథింగ్ ఏదో అనుకోండి వాటిని బయటకు తీసుకొచ్చి బలిపీఠం మీద మళ్ళీ పెట్టి కాల్ చేసి ఆ బలిపీఠాన్ని అపవిత్రము చేశారు. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు మాట చొప్పున నడుస్తారో అక్కడ చెప్పాడు ప్రవక్త యోసేపు ప్రవక్తలు ఎవరైతే బలిపీఠంలో బలిపించారో ఉన్నత స్థలము యాజకులని బలిపీఠం మీద రావాలి చేస్తాడు. వాళ్ళ సైన్యములను ఆ బలిపీఠం మీద చెప్పాడు కదా. చెప్పిన ప్రకారం యోసేపు రాజు పుట్టాడు. అట్లాగే వాళ్ళను దాన్ని దానం చేసి ఆ బలిపీఠమును అపవిత్రం చేశారు. హల్లెలూయా. మొత్తం మీకు మూడు ప్రవచనాలు చెప్పాను. ఒకటి ఏంటంట యెహెజ్కేలు వాక్యం. హల్లెలూయా హల్లెలూయా. అలా నోరు నొప్పి కాదు బాగా. మొట్టమొదటి ప్రవచనం యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడాడు. ఇంటిని ఒకరు జీవోగా మార్చబడ్డాయి. రెండో ప్రవచనం ఏంటంట మీకా ప్రవక్త చెప్పాడు. ఎలా తిప్పాలి అన్నాడు. వెళ్ళాడు గురి చూడని బాణంతో చంపబడ్డాడు. మూడో ప్రవచనం ఏంటి యెహోషువ ఎరుకోవడం చెప్పాడు. పునాదు లేకే జ్యేష్ఠుడు చచ్చిపోతాడు. తలుపులు పెట్టి కష్టమాడు ప్రవచనము లేదు. నాలుగో ప్రవచనము యోసేపు ప్రవక్త పడతాడు. చెప్పాడు చెప్పాడు. ప్రవచనము నెరవేరు. ఎప్పుడు కూడా మన జీవితాల్లో భాగంగా ఎప్పుడైతే దేవుడి మాట విని నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు, దేవుడి మాట చొప్పున నువ్వు నడుస్తూ ఉంటావు, నీ జీవితంలో శాంతకరమైన ప్రవచనము దీవెనకరమైన ప్రవచనంలో దేవుడు మార్చుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. నిజమా కదా? శాంతకరమైన ప్రవచనము కూడా దేవుడు దీవెనకరమైన ప్రవచనంగా మార్చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరగలేదా? బిలాము ప్రవక్త వచ్చి బాలాకు చెప్పాడు మీరు శపించు అని చెప్తే శపిన నోరు జరగగానే ఏమొచ్చినట్ట దీవెన. ఎన్నిసార్లు శపించాలనుకున్నాడో అన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజల్ని దీవించేశాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రవచనాలు నెరవేర్చి మన జీవితం జరగాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని జాగ్రత్తగా ఉండండి. సేవకులు ప్రవచనాలు చెప్తున్నారు. ఆ ప్రవచనము ప్రభు దగ్గర అయ్యా ఈ మాట చెప్పాడు ఆయన, ఇది నిజమా కాదు అని మోకాలు ప్రార్థన చేయాలి. ఫస్ట్ ప్రార్థన చేసినాక దేవుని అడగ. ఎందుకంటే నువ్వు ఎంత చెప్పినా సేవకుల ప్రవచనాల మీద నీ సొంత ఆలోచన మీద నువ్వు ప్రయోగం చేసి దేవుడు మాటను తిరస్కరించావనుకో దేవుడి నుంచి శాపం కూడా ఎలా ఉందో చూడండి. ఒకసారి ముగించేస్తున్నాం. ఇరవై గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం. ఆయన చీకటి గమ్మచి మీ కళ్ళకు చీకటి మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక ఉంటే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక ఉంటే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. చాలు. ఇక్కడ ఏం వస్తుందంటే ఆయన చీకటి గమ్మ చేయడం ఉంటే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక ఉంటే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన మీకు గాఢాంధకారముగా చేయకముందే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడు. సేవకులు కొనియాడడం కాదు, సేవ సువార్త ప్రకటించే వాళ్ళు కొనియాడు. దేవుడిని కొనియాడాలి. ఎప్పుడు నీకు చీకటి రాకముందే, నీకు వెలుగు చీకటిగా మార్చకముందే, నీకు చీకటిలో నీకు రాళ్ళు తగలకముందే నీ కాళ్ళకి యెహోవాని మహిమపరచు. సేవకులు కాదు, ముందు దేవుడిని మహిమపరచాలి, జనులను కాదు. ఆస్తులు అంతస్తులు చూసుకొని నిన్ను మహిమపరచడం కాదు, దేవుడిని మహిమపరచాలి. అలా నువ్వు మహిమపరచకపోతే ఎంత సేపటికి నువ్వు పక్కన వాళ్ళని ఆధారపడి జీవిస్తే
రాళ్ళు తగులుకుంటే ఈ వెలుగు చీకటిగా మార్చడం దేవుడి తిరగాలి ఆయనను స్తుతించాలి. అందుకే రాసుకో మార్చండి 8 ఎవరి మీద ఆధారపడకుండా నువ్వు ప్రభు మీద ఆధారపడి ప్రభు మాటే అయ్యా నా జీవితంలో ఎట్లాగా అని ప్రతి ఒక్కరు కూడా నువ్వు ప్రశ్న దేవుడు చేస్తే దేవుడు సమాధానం ఎలాంటి సమాధానం చూడండి ఒకసారి 33 నాకు మొదలుపెట్టు నీకు నేను ఉత్తరమిస్తా నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను ఘోరమైన సంగతులను హల్లెలూయా నాకు మొదలుపెట్టమ్మా నువ్వు నాకు మొదలుపెట్టు నీకు గ్రహింపలేని సంగతులు చేస్తాను నీకు ఘోరమైన సంగతులు అంటే రహస్యములు అయ్యా సేవ ప్రభువా అక్కడ నాకు ప్రార్థన చేయండి నా పరిస్థితి రేపు జరగబోతుందా ఏం జరిగింది నా జీవితం ఈరోజు దేవుడు ముందుగా గ్రహింపలేని ఘోర సంగతులు రహస్యముల సంగతులు దేవుడు నీకు తెలియజేస్తారు. హల్లెలూయా. కృప మనకు కావాలంటే దేవుని వైపు చూడాలి కానీ లోకం వైపు చూడాలి. ఎందుకంటే నువ్వు నిజంగా ఇప్పటి నుంచైనా సరే అయ్యా ప్రభువా నేను నీ మాటే వింటానయ్యా నీ మాట చోటు నేను ప్రవర్తిస్తానయ్యా నీ చోటు నేను నడుస్తానయ్యా అని నువ్వు దేవుడికి నిజంగా వాక్యమైనాక నువ్వు ప్రార్థన చేసి దేవుడిని అడిగితే దేవుడు నీతో ఒక నిబంధన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు చేసే నిబంధన కాదు, సేవకులు చూపించే నిబంధన కాదు, దేవుడే నీతో ఒక నిబంధన చేస్తాడు. ఎప్పుడు ప్రభువు సేవకుల మాట ఆధారపడకుండా సేవకుల ప్రవచనాల మీద ఆధారపడకుండా దేవుడి మాట మీద ఆధారపడినప్పుడు ఆయన నీతో ఒక నిబంధన చేయబోతున్నాడు. ఆ నిబంధన ఇంట్లో చూడండి ఒకసారి 59 అధ్యాయము లాస్ట్ వచ్చిన మాట చాలా తేడా వస్తుంది. ఆ నిబంధన నీ జీవితంలో స్థిరపరచబడాలి అంటే నువ్వు సేవలు కాదు దేవుడు సేవలో తిరగకూడదు. ఒక మాట అండి నేను సేవల వైపు తిరగదు మాకు ఏదైనా చెప్పట్లేదమ్మా అంతకన్నా మంచి దేవుడి వైపు తిరగండి. దేవుడు మాటలు తెలుసుకోండి. దేవుడి నిబంధన వినండి ఒకసారి. నేను వారితో చేయు నిబంధన ఇది. బాగానండి ఈ మాట దేవుడు చెప్తున్నాడు. నేను ఎవరైతే దేవుడు తిరగాలని ఆశతో ఉన్నారో దేవుడు మాట లెక్క పెట్టాలని ఆశతో ఉన్నారో ఆయన మాట నా జీవితంలో జరగాలి, ఆయన చిత్తమే నా జీవితంలో జరగాలి. అది కష్టమైన శ్రమైన బాధైన మరణమైన సరే నా దేవుడు చిత్తమే నా జీవితంలో జరగాలి అని నిశ్చయించుకున్న వాటిలో దేవుడిచ్చే వాగ్దానం నిబంధన ఇది. చదువు. నీ మీద నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంతరించి మనకేం కావాలా? దేవుడి మాట నీ జీవితంలో ఉన్నాయనుకోండి రేపు ఏం జరుగుతుందో నీ జీవితంలో ఏం జరగబోతుందో కూడా ప్రేమ నీకు చెప్తాడు కదా. మోకాళ్ళకి ప్రార్థించి బైబిల్ వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా మాట్లాడతాడు, సేవకుల వాక్యం ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, అన్నిలో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఎలా మాట్లాడితే నీకు ఒక నిబంధన నీ మీద ఉన్న నా ఆత్మలు దేవుడు ఆత్మ నీ మీద ఉందనుకోండి ఇక నువ్వు చెడు చేయగలవా? ఎవరు మాట్లాడి చెడు మాట ఎడగలవా? ఖచ్చితంగా మంచి ప్రవర్తన జీవించగలుగుతావు, మంచిగా దేవుడు వాక్యం వేయగలుగుతావు. నా ఆత్మలు నేను నీ నోటి ఇచ్చిన మాటలకు నీ నోటి నుండి నీ పిల్లల నోటి నుండి నీ పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవాలని యెహోవా సెలవిచ్చాడు. హల్లెలూయా. అలాంటి నిబంధన దేవుడు మన జీవితంలో మనకు కూడా ఇవ్వాలి అంటే దేవుడి వైపు చూడాలి, దేవుడి కృపనే పొందుకోవాలి. అలాగే నువ్వు దేవుడు చూస్తుంటావు ఖచ్చితంగా కృపను చివరి ఒకే ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా. ఒక సేవకుడు ఉన్నాడు, బాగానండి, ఇది నిజంగా జరిగిన కానీ బాగానండి. ఒక సేవకుడు ఉన్నాడు. ఈ సేవకుడు ప్రభు చెప్పిన ఒక మాట బాగా మంది పెట్టేస్తున్నాడు. ఉన్నాడు బాగా మా మిగిల్చేస్తామని చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ముగించేసుకున్నాము. ఏసీ చెప్పిన మాట ఒకటి ఆ సేవకుడు బాగా విని సంవత్సరం చేశాడట. సంవత్సరం ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అంటే
ఒక మాట మీకు గుర్చేస్తాను చూడండి. యోహాను సువార్త 14 అధ్యాయం 9వ వచనంలో ఒకే ఒక మాట చూడండి. యోహాను సువార్త 14 అధ్యాయం 12వ వచనం 12వ వచనం. నేను తండ్రి దగ్గరికి వచ్చినాను కనుక నేను చేయగలిగిన నా యందు విశ్వాసం ఉంచేవాడు చేయను. వాటికంటే చాలు. నా యందు విశ్వాసం ఉంచిన నాలాంటి క్రియలు చేస్తారు. నాలాంటి క్రియలు మాత్రమే కాదు, వాటి కంటే గొప్ప క్రియలు చేస్తారు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట మనం తీసుకోవాలండి. ఎక్కడ కూడా నాటి గొప్ప కార్యం చేస్తారు. ప్రభు చెప్పాడు కదా, ఆ మాట పెట్టుకొని నేను చనిపోయిన వ్యక్తిని లేపాలి అనుకున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? చనిపోయిన వ్యక్తిని లేపాలి అనుకున్నాడు. లేపాలని సంవత్సరాల ప్రార్థన చేశాడు. ఎక్సెప్ట్ చేశాడు. సంవత్సరాల ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఈ లోపల సంవత్సరం ప్రార్థన అయిపోయింది. ప్రార్థన ఒకటి చెప్పాడంట, అయ్యా ఒక 54 సంవత్సరాల వ్యక్తి చనిపోయాడయ్యా, నువ్వు రావాలి అన్నాడంట. అబ్బా ప్రభువా, అయ్యా నేను కృపయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోగానే అందరూ ఆ శవాన్ని సమాధి పెట్టిలో పెట్టేసారు. సమాధి పెట్టడానికి అలసిపోతారు కదా, అలసిపోతే పెట్టి స్నానం చేయడం రెడీ ఉన్నారు. అందులో ఈ సేవ వెళ్ళగానే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆయన ప్రార్థన చేయి, శవాన్ని తీసుకెళ్ళి పాత్ర పెట్టేస్తా ఉంటే ఆయన చెప్పంట, ప్రార్థన కాదు మీరు అతను కుర్చీలో కూర్చోబెట్టి లేవుగా అన్నాడు. హల్లెలూయా. బాగా నువ్వు కుర్చీలో కూర్చోబెట్టు, నేను లేవుగా అన్నాడు. అనగానే అందరూ ఏం చేశారంటే, సరే సేవకుడు ప్రార్థన చేస్తాడు కదా, కూర్చోబెట్టి యేసు రక్తం గురించి పాట పాడాడు, అన్ని పాట పాడేసి ప్రవచనం మాట్లాడాడు. ఎలాంటి ప్రవచనం అంటే, యేసు నామములో తిరిగి నువ్వు లేవుగా అన్నాడు. బాగా యేసు నామములో తిరిగి నీకు లేవుగా ప్రార్థన చేయాలి. అలా ఒకసారి ప్రార్థన చేశాడు. ప్రభువా, రెండోసారి ప్రార్థన చేశాడు. గంట సేపు అయిపోయింది. ఒక పెద్ద వచ్చి, అయ్యా ఇక్కడ చాలు కానీ ఇక వదిలే కానీ దేవుడు చెప్పామేమిటి తీసుకెళ్ళిపోతామయ్యా అని చెప్పగానే ఏమి చేయలేక నిరుత్సాహంలో సరే తీసుకెళ్ళిపోతే శవం అన్నాడు. శవం తీసుకెళ్ళి పాత పెట్టేస్తారు. అంత అయిపోయింది. ఆ నెక్స్ట్ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా సేవకుని ఒక వెరైటీగా చూస్తున్నాడు. ఒక విచిత్రంగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఈయన లేపగలేవాడు, ఈయన రేపు వాగ్దానం చేసేవాడు అని విచిత్రంగా చూడడం మొదలుపెట్టాడు. ఆ ప్రతి చూపు ఆ సేవకు వచ్చినసరికి ఏంటి పరిస్థితి ఆలస్యం అనుకోని ప్రభు ప్రార్థన చేయడం. అయ్యా ప్రభు ఉన్నాడు, కష్టపోతుడు భగవరాడు, ఇంతే ఇంతవరకు చేయడం అనుకున్నాడు. కానీ ఒక సంగతి ఏంటంటే, ఒక రోజు అలా ఒక సంవత్సరం గడిచిపోయినాక ప్రార్థన చేస్తూ ఉంటే ఈ రోజు ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు. ఏం మాట్లాడాలంటే, ఈ రోజు రాత్రి అమ్మాయి జరిగిన సంఘటన, ఈ రోజు రాత్రి 12ంటికి ఒక 12 సంవత్సరాలు ఆ పాప చనిపోయి ఉంటుంది, నువ్వు వెళ్ళి బ్రతికించు అన్నాడు. హల్లెలూయా. ఇందాక ఆ శవం దగ్గర ప్రార్థన చేస్తాడు కదా, దేవుడు మాట్లాడా? దేవుడు బ్రతికించని చెప్పాడా? దేవుడి ప్రవచన శైలి ఎక్కువ అన్నాడా? ఏసుని అన్నాడు. ప్రవచనం ఏంటంటే నువ్వు ప్రవచనం ఎక్కువ అన్నాడు. ఇక్కడ చెప్పాడా? చెప్పకుండా వెళ్ళు. కానీ ప్రభు మాట నువ్వు వెళ్ళు ప్రార్థన చెప్పు. ఎందుకయ్యా మళ్ళీ అవమానం వస్తావా, మళ్ళీ ఎంత వస్తావా అనగానే లేదు నువ్వు వెళ్ళు అని ప్రభు మాట్లాడుతుంటే కరెక్ట్గా 12 ఆ సెకండ్ కొట్టేసరికి ఒక ఇంటి గుర్తొస్తుంది. కాబట్టి అయ్యా నా కూతురు చనిపోయింది, ఒకసారి వచ్చి ప్రార్థన చేయవా అని వచ్చింది. అప్పుడు దాకా నేను వెళ్ళాలని చెప్పిన వ్యక్తి వెళ్ళిపోయి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో నిజంగా జరిగిన సంగతి ఏంటి? నిర్జీవంగా శరీరం జీవంతో నింపబడింది. ప్రార్థన చేసిన వెంటనే ఆ అమ్మాయిలోకి వెళ్ళిపోయిన ఆత్మ తిరిగి వచ్చింది. హల్లెలూయా. ఆ రోజు పోలుగా ప్రార్థన చేస్తే అయితే ఎవరి కింద పడి చనిపోతే వెళ్ళి ఎప్పుడు పోలు గారి మీద పడి కానీ ఆత్మ వెళ్ళిపోయిన తిరిగి ఎలా వచ్చిందో ఈ అమ్మాయి శరీరంలో తిరిగి ఆత్మ వచ్చింది. ఈ రెండు తేడా ఏంటంటే, ప్రభు చెప్పాడు, వెళ్ళాడు, కార్యం జరిగింది. హల్లెలూయా. ప్రభు చెప్పకుండా వెళ్ళాడు అంటే కార్యం జరగదు. అలాంటి కృప మన జీవితంలో కూడా జరగాలి, రావాలి అంటే ఎప్పుడు కూడా ప్రవచనాల మీద ఆధారపడడం కాదు, సొంత ఆలోచన ఆధారపడడం కాదు, సజీవుడే జీవగలిగే బ్రతికించి నడిపిస్తున్న దేవుడి మీద ఆధారపడి నీ నా జీవితంలో దేవుడు కార్యము చేస్తాడు. ఆ నిబంధన శాశ్వతంగా స్థాపిస్తాడు. దేవుడి వాక్యం స్థిరపరిచి బలపరిచి మన జీవితంలో కార్యం జరుగుతుంది కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, గొప్ప దేవునికి స్తోత్రం. థాంక్స్ కూడా పరిశుద్ధానికి స్తోత్రం. నా దేవ గొప్ప దేవుడా నాయన, అనేక మంది పరిస్థితులకు ప్రవచనాలను ఆధారపడుతున్నారు, ప్రవచనాలు పాల్గొంటున్నారు, ప్రభావం విడిచిపెడుతున్నారు. ప్రభావ వాళ్ళకి చాలా వెలుగు చీకటి కాకపోయినా ప్రభావ, వాళ్ళు శ్రమకాలం ప్రతీకాల కాలం రాకపోయినా ప్రభావ తెలుసుకునేలా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయండి ఆయన. ప్రభావ చీకటి వెలుగు నడిపించండి, నీ వద్ద స్థిరపరచండి. ప్రభావ నీ కృప దయచేయండి. ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి. ఎంతమంది వాక్య విధానం, ఎంతో శబ్ద వాక్య విధానం ప్రభావ ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము నా తండ్రి. ఆమేన్. చిన్న సాక్షి పెట్టి మా చెల్లికి మా శ్రావ వింటాము. ఆ అబ్బాయికి బాగా జ్వరం, 2 రోజుల నుంచి కనీసం ఒక 3-4 రోజులు ఆ జ్వరం బాగా తగ్గకపోతే ప్రార్థన చేస్తుంది. ప్రభు స్వస్థపరిచి నేను పలానా అనుకోండి. ప్రభు అప్పటికి స్వస్థపరిచాడు, పలానా తీసుకొచ్చి దేవుడు